ఇన్ని రోజులు ఆచూకీ తెలియని నాన్న ఇప్పుడు 25,00,000 ఎందుకు పంపించాడు? అసలు ఏదో చేస్తున్నారు మీనా అని చెప్పేసి బాలు అయితే మీనాతో అంటూ ఉంటాడు. అది ఇక మీనా కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేసుంటారండి? అయినా వాళ్ళకి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అని మీనా అయితే ఆలోచించేసరికి ఇదేదో పెద్ద గూడుగుట్టనిలా ఉంది మీనా. దీని గురించి నేను తెలుసుకుంటాను అని అనేసరికి మిగతా 15,00,000 కూడా నా అకౌంట్‌లో పడని అప్పుడు నీతో మాట్లాడతాను అని బాలుతో అయితే మనోజ్ చాలా గట్టిగా మాట్లాడేసరికి అయినా మీనా మీ అమ్మ నీకు డబ్బులు పంపించాలంటే ఎవరి అకౌంట్‌కి పంపిస్తుంది అని అనేసరికి నా అకౌంట్‌కే అని మీనా అంటూ ఉంటుంది. అలా అనేసరికి ఇక మనోజ్, రోహిణి అయితే ఒకసారిగా అలా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. ఇక డబ్బుడమ్మా నీకు ఏదైనా డబ్బులు అవసరమయ్యి మీ అమ్మని నువ్వు డబ్బులు అడిగితే ఎవరింటికి పంపిస్తుంది అని అనేసరికి నా అకౌంట్‌కే పంపిస్తుంది. రవి అకౌంట్‌కి ఎందుకు పంపిస్తుంది అని అంటూ ఉంటుంది శృతి. కదా పుట్టింటి నుంచి డబ్బులు రావాలంటే వాళ్ళ కూతురు అకౌంట్‌లో రావాలి. కానీ వీడికి మాత్రం వాళ్ళ అత్తోరు మాత్రం వీడి అకౌంట్‌లో ఎలా ఏస్తారు అని అనేసరికి మనోజ్, రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటారు. నాకెందుకో మీ అత్తయ్య మీ మామగారు 40,00,000 ఎందుకు పంపిస్తున్నారు? అంత తక్కువ, ఎక్కువ ఎందుకు పంపించడం లేదు? నాకెందుకో 40,00,000 ఎటుకెళ్ళిపోయినా ఆ అమ్మాయే తిరిగి మీకు ఆ డబ్బులు ఆ అమ్మాయి దగ్గర మీరు గుంజుతారేమో అని అనిపిస్తుంది. నాకెందుకో డౌట్ వస్తుంది మీ మీద అని చెప్పేసి బాలు అయితే మనోజ్‌ని, రోహిణిని అడిగేసరికి ఇక వాళ్ళిద్దరూ ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటారు. ఇప్పుడు లేనిది ఈ మధ్యనే ఎందుకు ఇంత ఒకేసారి 40,00,000 ఎలా వస్తాయి మీకు? మీ నాన్న అంత ఎలా పంపిస్తున్నాడు అని అనేసరికి రోహిణి అయితే షాక్ అవుతూ ఉంటుంది. మనోజ్ అయితే ఎలా బుక్ అయిపోతున్నాను రా బాబు అని అయితే అనుకుంటాడు.